కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నెహ్రూ కుటుంబేతరులను గౌరవించలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆయన ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. పార్టీలకు అతీతంగా జననాయకుడిగా కర్పూరి ఠాకూర్ పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న కర్పూరి ఠాకూర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహిస్తా ఉన్నాం. వారు సోషలిస్టు నాయకుడిగా విద్యార్థి దశలోనే అనేక ఉద్యమాలకు రూపకల్పన చేసి మరి పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కాంగ్రెస్ ఇతరులను, నెహ్రూ కుటుంబేతరులను ఎప్పుడు కూడా గౌరవించదు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో కర్పూరి ఠాకూర్ గారి యొక్క పాత్ర అమోఘమైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాజ్యాంగం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తి, రాజ్యాంగం చదవనటువంటి వ్యక్తి, దేశ రాజకీయ చరిత్ర పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు గాని, రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక గాని రాహుల్ గాంధీకి లేదు.